ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వెళ్ళారండి? ఇళ్లలోంచే వెళ్ళారు బయటికి. మన పెంపకాలే కదా! మనమే బాధ్యత వహించాలి వాళ్ళ ప్రవర్తనకు కూడా. ఇది ఇక్కడుంది అది. అందుకని గంగాధరుడు అనగానే ఆవిడ దృష్టి ఏమిటంటే నీళ్ళకావిళ్ళు మోసుకునే రకం. గంగాధరుడు అంటే గంగ ధరించిన వాడు కదా. పైగా ఇవాళ ఏమిటి, వాటర్ బాటిల్స్ 20 లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు. వాడే వాటర్ బాయ్. లారీలో వస్తుంటారు, ట్రక్కులో వేసుకొస్తారు. అందుకని వాటర్ నీళ్ళలో ముగ్గునేవాడు అనమాట. మీ ఆయన గంగాధరుడు కదా, ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తాడు కదా. అంతే కదా మరి. అందుకని పార్వతీదేవి వెంటనే అవునమ్మా ఏం చేస్తాం, మేము కట్నాలు ఇచ్చుకునేవాళ్ళం, కొండకు పుట్టాను నేను, బండరాయికి పుట్టాను, మాకేమైనా డబ్బులా ఏమున్నాయి కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడిని కట్టేశారు, నన్ను ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీదరుపులు అరవలేదండి. ఆవిడ వెంటనే సమాధానం ఇచ్చింది. వేషధరుండు నీ పెన్మిట నిజయలక్ష్మి, మా ఆయన మోస్తే నీళ్లు మోయొచ్చు, నీళ్ళకాయ సీసాలు మోయొచ్చు, నీళ్ళ కావిళ్ళు మోయొచ్చు, ఏదో ఒక్క వేషమే వేశాడు. గుప్తదానం బట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు. అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోసాడని అనుకుందాం, వేషం వేశాడు, నీళ్ళకాయ వెళ్ళేవాడు. మీ ఆయన అలా కాదు కదా, ఒక వేషం కాదు కదా, 10 వేషాలు వేశాడు, దశావతారాలు.